ఇది ఆశ్చర్యపరిచిన విశ్వాసం. ఆశ్చర్యపరిచిన విశ్వాసం అని మీకు తెలుసు. 5వ రకం విశ్వాసం, అది శతాధిపతి అనే అన్యుడి దగ్గర కనపడింది. ఇతను అన్యుడే. ఇతనైతే తన కూతురు కోసమో కొడుకు కోసమో కాదు, దాసుడి కోసం. నా దాసుడు పక్షవాతము చేత బాధపడుతున్నాడు, ప్రభువా నా దాసుని స్వస్థపరచమని కబురు పెట్టాడు. వాళ్ళు అక్కడున్న యూదులు, అతను మనకి మంచి చేశాడు, అతనికి హెల్ప్ చేద్దాం, మనం సాయం చేయాలి అని ప్రభువుని రిక్వెస్ట్ చేశాను. సరే వెళ్ళి నేను బాగు చేస్తాను అని ప్రభు బయలుదేరాడు శతాధిపతి ఇంటికి. అతను మళ్ళా కబురు పెట్టాడు, ప్రభువా నువ్వు నా ఇంట్లోకి వచ్చి ఈ కార్యం చేయటానికి నేను పాత్రుని కాను. నేనేమి నీ యజమానిని కాదు ప్రభువా, నీకు ఆజ్ఞ జారీ చేసి నా ఇంటికి తెప్పియటానికి నీ దాసుణ్ణి. మాట మాత్రము సెలవి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మాట మాత్రము సెలవి. కొంతమంది సేవకుల్ని ఎంత తేలిగ్గా ఆలోచిస్తారంటే, రాడా ఎందుకు రాడు? అమ్మాయి ఆసుపత్రిలో ఉంటే ఎందుకు రాడు? ఆడికి వెళ్తున్నప్పుడు రాడా? మన ఇంటికి ఎందుకు రాడు? నేను రాను. ఎందుకు రావు? ఆయన రాడు మన ఇంటికి అంటే నువ్వు అంటే పరిగెత్తాలా? యేసు ప్రభు విషయంలో శతాధిపతి ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? నిద్ర ఎంతమందికి వస్తుందండి? ఎవరికి రావట్లేదుగా. నేను ముగింపులోకి వచ్చా. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఓకేనా? అంటే ముగించబోతున్న సంతోషంలోనా?